వీరి పేరు సుమలత. వీరు కృష్ణాపురం దర్శి నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరు 7 నెలలు కడప తైలాభిషేకానికి కూడా వెళ్ళడం జరిగింది. వారి భర్తకి పెద్ద కుమార్తెకు బలహీనత అనారోగ్యం రావడం వల్ల వారు అక్కడ తైలాభిషేకానికి వెళ్ళి స్పాన్సర్ కూడా చేయించుకుని దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు వారికి స్వస్థతని ఇచ్చాడు. అలానే వారి పెద్ద కుమార్తె వివాహం జరిగిన తర్వాత తనకి కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దాని కొరకు వాడిన టాబ్లెట్స్ వల్ల తను వేరే బలహీనత రావడంతో గర్భఫలం పొందుకోలేకపోయింది. 2 సంవత్సరాలు అయినప్పటికీ గర్భఫలం రావడం లేదని వారు తైలాభిషేకానికి తీసుకొచ్చి దైవజనులతో ప్రార్థన చేయించినప్పుడు దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. అలానే మగబిడ్డ పుట్టాడు. ఆ బాబు కూడా వారి కడుపులో ఉన్నప్పుడు కిడ్నీ కొంచెం వాపు ఉందని కానీ చెప్పారు. ఆ విషయమే దైవజనులతో వీరి ఆరోగ్యం విషయం అన్నీ చెప్పి ప్రార్థన చేయించినప్పుడు దేవుడు చక్కటి ఆరోగ్యమైన బిడ్డను ఎటువంటి సమస్య లేకుండా కుమారుడు పుట్టాడని, డెలివరీకి వెళ్ళినప్పుడు ఆపరేషన్ చేయాలని అన్నారు. కానీ వారు ప్రార్థన చేసుకుని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థన నూనె రాసుకున్నప్పుడు దేవుడు నార్మల్ డెలివరీ జరగడానికి, ఆరోగ్యమైన బిడ్డ పుట్టడానికి సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.